ఏమైంది? రాత్రి నుంచి నడుమంతా నొప్పి తీస్తుందండి. నొప్పి ఉంటే డాన్స్ ఎందుకు చేసావే? మీరు డాన్స్ చేద్దామే అని అడిగిన తర్వాత నేను మీతో డాన్స్ చేయకుంటే మీకు నేనేం మర్యాద ఇచ్చినట్టుంటుంది చెప్పండి. నిన్ను చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసానే? ఏమనిపిస్తుందండి? మర్యాదకి చీర జాకెట్ కట్టి సెంటు కొడితే అది నువ్వేనే. మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా అండి? ఏంటి? అదే మర్యాదకి ఫ్యాంటీ షర్ట్ వేసి టక్ చేస్తే మీరే అనిపిస్తుందండి. వంట చేస్తాను పా. మీరు వంట చేయడం ఏంటండి? నువ్వు నా మర్యాద కోసం డాన్స్ చేసావు, నీ మర్యాద కోసం నేను వంట చేయలేనా? పదండి. ఇదేనండి ఇల్లు. అడ్రస్ ప్రకారం ఇదే ఇల్లే. మధురై మధురై. పారిపోండి పారిపోండి, ఆడింటికి వెళ్ళొద్దు పారిపోండి పారిపోండి పారిపోండి. అమ్మో ఏమండి, అతనేంటండి పారిపోండి పారిపోండి అంటున్నాడు? ఏ విషయంలోనే డిస్టర్బ్ అయి ఉంటాడే, పిచ్చోడు అయిపోయాడు పాపం. మధురై. ఎవరు? నేను రా రామదాస్. రామదాస్ ఎలా ఉన్నారా? బాగున్నాను రా. ఏంటి సడన్ గా వచ్చా? మా తమ్ముడు పెళ్లిరా, ఇదిగో కార్డు. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. నా ఫ్రెండ్ మధురై. నమస్తే నమస్తే. మా ఆవిడ చెన్నై. ఏంటన్నాయ్? చెన్నై చెన్నై. మీ ఆవిడ తమిళనాడా? లేదురా పల్నాడు. కాలు చేతులు కడుకోండి రండి. మా కాలు మేము కడుక్కుంటాం కదరా, మీరు కడగడం ఏంటి? ఎలా కడుగుతావురా? ఇల్లు నాది, మర్యాద నాది, నువ్వు ఎలా కడుక్కుంటావురా? రండి భోంచేద్దురు గాని. భోజనాలు ఏం వద్దురా, టీయో కాఫీ తాగి వెళ్ళిపోతాం. ఇదిగోరా నీ శుభలేఖ. నేను పెళ్లికి రావట్లేదు. అదేంట్రా? నా ఇంటికి వచ్చి నువ్వు టీ తాగి తాగడం వెళ్ళడం ఏంట్రా? అంటే కనీసం మర్యాద చేసుకునేవారు వెళ్ళు నువ్వు. ఫోన్ చేస్తా లేరా. చెన్నై మధురై భోజనాలు తీసుకురా. అలాగే. ఇలా తినేటప్పుడు మీ ఇద్దరు చూస్తుంటే కొద్ది ఇబ్బందిగా ఉందిరా. మా మర్యాద బాగుందో లేదో అని చూస్తున్నావురా? ఫస్ట్ టైం నా ఇంటికి వచ్చావు, నా అన్నాన్ని తినుకుంటూ నా మర్యాదను గుర్తించరా ప్లీజ్. అలాగేరా. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, నా కూరని తింటూ నా మర్యాదను గుర్తించండి వదినా. సాంబార్ ఏరా. అప్పుడే సాంబారా? ఈ పప్పు ఏం పాపం చేసిందిరా? ఈ పప్పు ఏం పాపం చేసి? అన్న సాంబార్ అంటే ఇష్టం రా. నాకు పప్పు అంటే ఇష్టం రా. నీకు ఇష్టమైన సాంబార్ తిని స్వార్థపరుడు అవుతావో, నాకు ఇష్టమైన పప్పు తిని మర్యాదస్తుడు అవుతావో చెప్పరా ఒకసారి. పారిపోండి పారిపోండి చెప్తే అర్థం కాదే. పారిపోండి రా బాబు, పారిపోండి. అయ్యో పారిపోండి. వదిలేలా లేడు, ఆ పప్పు ఏదో తినేయండి. ఆ పప్పు ఏదో వేయరా. థ్యాంక్స్ రా. చెన్నై మధురై ఆ గిన్నె తీసుకో. తీసుకున్నా. చేతులు ఇవ్వండి రా. చేతులు మీరు కడగడం ఏంట్రా? అదేరా మా మర్యాద. 5 స్టార్ హోటల్స్ లో కూడా కడగరు కదరా. వాళ్ళు వ్యాపారస్తులు రా, మేము మర్యాదస్తులం. నీ మర్యాద మీద మన్ను పడా. మర్యాద అంటే దూదిలో మెత్తగా ఉండాలి, సూదిలోకి వచ్చకూడదు. ఏమే నాప్కిన్ లే. ఎరా నీ మూతేది? చెన్నై మధురై వెనక్కి రా ఒకసారి. పద. వీళ్ళేంటండి మూతులు కూడా తుడుస్తున్నారు? దరిద్రుడు చిన్నప్పుడు బాగానే ఉండేవాడు, పెద్దయ్యాక ఏమైందో నాకు అర్థం కావట్లేదే. తొందరగా వెళ్ళిపోదామండి. రామదాస్ కొద్దిగా కేసరి తినరా. మీరు కూడా వదినా. నా మాట పారిపోండి. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందిరా? నీకు నీ మర్యాద గురించి నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప ఎదుటివాడు తింటాడా తినగలదని ఆలోచిస్తున్నావు నువ్వు. అంటే ఇప్పుడు నువ్వు తినవా? ఏంటో తినేది? పేకల దాకా కుక్కింగ్ తినాలంట. ఇదిగోరా నీతో వద్దురా బాబు, నాకు శుభలేఖ తీసుకుని. బొంగులో పెళ్లికి రాకపోతే ఎంతో వచ్చేంతరా నువ్వు. పప్పు తింటున్నారా నువ్వు మమ్మల్ని? వాళ్ళు పత్రిక చించేశారు. వాళ్ళు చించింది శుభలేఖ కాదు చెన్నై, మన మర్యాద. మన మర్యాద పోయిన తర్వాత మనం బతికితే ఎంత పోతే ఎంత చెన్నై. అవును మధురై. ఏమే ఆ స్టూల్ తీసుకురా. మీ చావు కారణం వాళ్ళేనా? ఏమే రెడీయా? రెడీ. ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకుందాం. చూసే వాళ్ళందరికీ మేమిద్దరం ఎందుకు చనిపోతున్నామంటే మా ఇంటికి వచ్చిన అతిథులకు మేము సరిగా చూసుకోలేకపోయాం. వీలే మా అతిథులు. మాకు మర్యాద తెలియని వాళ్ళకు భూమి మీద బతికే అర్హత లేదు. మమ్మల్ని క్షమించండి. వీలే మా అతిథులు. రెడీయా? రెడీ. నీ స్టూల్ నేను తన్నేస్తా, నా స్టూల్ నువ్వు తన్నే. వాళ్ళు స్టూల్ కూడా తన్నేసుకుంటారంటండి. అరే స్టూల్ తన్నడం ఎందుకురా? నువ్వు నా మర్యాద తన్నేసినప్పుడు మేము స్టూల్ తన్నుకోవడంలో తప్పేముంది రామదాస్? అరే మోహన్, నీకు వాట్సాప్ లో ఒక వీడియో సెండ్ చేస్తా, పోలీస్ వాళ్ళకి ఇచ్చే. నీకు దండం పెడతాను. మీరు తన్నుకొని చచ్చి కట్టే ఆ కేసరి తిని మేమే సత్తాం లేరా. మధురై వాళ్ళు కేసరి తింటా అన్నారు. దిగాయి.
ఇప్పుడు తినాలంటావా? మళ్ళీ స్టూల్ ఎక్కమంటావా? వద్దురా బాబు, వద్దురా బాబు. బయటికి వస్తే నా మర్యాద పోద్ది, లోపటే. కడుపు నొప్పి వస్తుందా? నాకు ఇందాక నుంచి వస్తుందండి. చెప్పలేదేమే? చెబితే మర్యాద పోద్దని. నిలబడలేకపోతున్నావురా, పడుకోబెట్టరా. కడుపులో ఏదో తేడాగా ఉందిరా, డాక్టర్ పిలవరా. డాక్టర్ని పిలిస్తే నా మర్యాద పోతుందిరా. ప్రాణం పోతుందిరా. హలో డాక్టర్ గారు. yes come in పేషెంట్ ఎవరు ఇక్కడ? అక్కడే. మేమే సార్. ఏమైంది? కడుపులో ఏదో టైట్ గా ఉంది సార్. ఒక నిమిషం ఆగండి. ఇదేంటి సార్? మైక్రోస్కోప్ అంటారు. ఏమైంది సార్? ఏమైందా? మీ ఇద్దరి జీర్ణ సంచులు పగిలిపోయాయి. ఏమే చెన్నై? ఏంటి మధురై? వాళ్ళిద్దరికి ఏదో పగిలిందంట, లోపలికి వెళ్దాంపా. చేసిందంతా చేసేసి లోపల పోతున్నావా? పారిపోండి రా బావో, పారిపోండి. ఇంతకీ వాడు ఎవడో తెలుసా? ఎవరు సార్? వీళ్ళకి గృహప్రవేశం కార్డు ఇద్దామని చెప్పి వచ్చాడు. కానీ వీళ్ళ మర్యాదను తట్టుకోలేక వాడు కట్టుకున్న గృహాన్ని పెళ్ళాన్ని వదిలేసి మరిచిపోయి పిచ్చోడిగా వీళ్ళింటి ముందే తిరుగుతున్నాడు. మొదటి నుంచి ఆడెత్తరికి జారీ చేస్తూనే ఉన్నాడు సార్. నేనే వెళ్ళలేదు సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? జీవితాంతం నీళ్లు తాగి బతకడమే. డాక్టర్ గారు మీరు వచ్చి చాలా సేపు అయింది, కొద్దిగా కాలు కడుక్కుంటే. కాళ్ళు కడుక్కోవాలా? ఇది చూసావా? వద్దులే, మా ఇంటికి డాక్టర్లు భోజనాలు రాకపోతే యాక్టర్లు రారేంటి? అమ్మా చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న ఈ రోజు. ఏమేం తల్లి? డిగ్రీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాన్న. కంగ్రాట్స్ తల్లి, లవ్ యూ తల్లి. ఈ విషయం మీరు స్వాతికి చెప్తే అంత ఫీల్ అవుద్దు. వచ్చిన దానికి ర్యాంకు. నీ రిజల్ట్ ఏమైంది? దానికి ఎగ్జామ్ రాయాలంట కదా నాన్న. అంటే నువ్వు ఎగ్జామ్ రాయలేదా? కాలేజ్ కూడా వెళ్ళాలంట నాన్న. కాలేజ్కి వెళ్ళదా? ఇన్ని రోజులు నేను ఫీజుకి డబ్బులు ఇచ్చి ఏం చేసావు? అక్కడ దాచావా? బంగారం కొనుక్కున్నా నాన్న. నువ్వు మీ అమ్మని మించిపోయావే. మా అమ్మ ఏం చేసింది నాన్న? చీరల వ్యాపారం చేస్తాను 10 లక్షలు ఇచ్చా. చీరలకు ఉంది. చీరలు అన్ని నచ్చాడు, ఏమీ అమ్మలేదు అందుకనే. దాని తర్వాత తెలిసింది 10 లక్షలు పెట్టి షాపింగ్ చేయించింది నాతో. ఇంతకీ అమ్మ ఎలా చచ్చిపోయింది నాన్న? మీ అమ్మకి మతిమరుపు తెలుసు కదా. ఒకరోజు నిద్ర పట్టట్లేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ నిద్ర టాబ్లెట్ ఇచ్చాడు, 2 వేసుకుంది. వేసుకున్న సంగతి మర్చిపోయి మళ్ళీ ఇంకో 2 వేసుకుంది. మర్చిపోయింది సంగతి. అలా మొత్తం వేసుకుంది. పడుకుంది నాన్న. గోడకి లెగడం మర్చిపోయింది. టీ పట్రా. ఈలో ఏంటి, ఏమి ఉన్నాయేంటి? ఏమండి కూల్ డ్రింక్స్ చల్లగా ఉండాలంటే ఏం చేస్తావు? అందులో ఐస్ ముక్కలు వేస్తాం. టీ వేడిగా ఉండాలంటే ఏం చేస్తావు? ఏం చేస్తారు? అందులో నిప్పులు వేస్తాం. టీ చెండాలంటే ఏం చేస్తారు? మొహమే కొడతారు. జరగాలి నీకు, లేకపోతే మానాంతన పంచులు నీకు. లోపలికి వెళ్ళు. చెప్పలేవు కానీ పగా మరి చెప్పిన పంచి కరెక్ట్ చెప్పకపోతే ఇలాగే ఉంటది. అయ్యగారు ఏంటి? నాకు పని ఎక్కువైతుంది, తగ్గేది కొద్దిగా. నీకు పని తగ్గించా. ఏం పని? ఇంట్లో భోంచేయడం మానే. అలా చూస్తానంటే వదిలేస్తుందా? అమ్మా నాన్న నీకు చెప్పడం మర్చిపోయానమ్మా. మర్చిపోయారు నాన్న. ఏంటన్నా ఎందుకు మర్చిపోతాను నాన్న? సేమ్ అమ్మకున్న వ్యాధి మీకు ఎలా వచ్చేసి కట్ చేస్తారు. చెప్పండి నాన్న. అమ్మా అమ్మ లేదు, ఇప్పుడు తండ్రి అయిపోతా, నాది పిల్లలు అయిపోతాను నాన్న. అమ్మా వయసు అయిపోతుంది కదా, అందరూ పెళ్లి చేసేయమంటున్నారమ్మా నీకు. నాకు ఎక్కడ వయసు అయిపోయింది? జస్ట్ 18 కదా నాన్న. నాకు వయసు అయిపోతుంది, నీకు చేసేయమంటున్నారమ్మా. నేను పెళ్లి చేసుకోవడానికి యూఎస్ నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడు. అబ్బాయి యూఎస్ లో ఏం చేస్తానన్న? ట్యాంక్ క్లీనర్. ఆ యూఎస్ లో ఫుల్ బిజీ. అబ్బాయి మొత్తం క్లీన్ చేస్తుంటాడు. యూఎస్ లో మంచి కాంట్రాక్ట్ కూడా. అబ్బాయి ఈవినింగ్ వస్తున్నాడు. ఈ లోపల పిఎన్ పంపించారు. నేను వెళ్ళి పిఎన్ తీసుకొస్తానే. నాకు ఇష్టం పెళ్లి చేస్తున్నారు. అమ్మా చెప్పే కదా క్లీనర్ అని. ఆ పిఏ వచ్చాడమ్మా. ముందు నేను చూసి తర్వాత బాస్ వస్తారట. ఆ పిఏ గారు
నేను చెప్పిన పిఏ ఇతనేనమ్మా. అమ్మాయి ఇదేనా? అమ్మాయి తినేనండి. ఓకేనా? ఒక్క నిమిషం సార్. ఓకే ఓకే. హలో సార్. చెప్పరా పిఏ. సార్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఓకే. అమ్మాయి చాలా అందంగా ఉంది సార్. ఈ పెళ్లి ఫిక్స్ సార్. మీ పెళ్లి చేసుకోండి. డన్ డన్ డన్. ఓకే సార్. సార్ మీరు కూర్చోండి, లోపలికి టీ పట్టుకొస్తానమ్మా. ఈ ఆర్డర్లు కూడా బుక్ చేస్తాడా పిఏ? మీరు యుఎస్ నుంచి వచ్చారా? అవును. ఏమండి నా దగ్గర ఐపాడ్ ఉంది, మంచి మంచి పాటలు ఉన్నాయి ఇక్కడ తెలుసా? ఒకసారి వినండి, బాగుంటాయి సాంగ్స్. హలో ఏమే నేనేనే వస్తే నాకు సంబంధాలు చూస్తున్నారు, నాకు నచ్చలేదు. ఆడు ఎవడో యుఎస్ నుంచి వస్తాడంటారు ఈరోజు సాయంత్రం. ఏం చేయాలి? ఆడు వచ్చేలోపు నా క్యారెక్టర్ పని మనిషికి, పని మని క్యారెక్టర్ నేను చేయాలా? ఓకే ఓకే. డాడీ. ఏంటమ్మా? డాడీ ఓకేనా? ఓకే 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 డాడీ. ఓకేనండి, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి. ఓకే. హలో సార్. ఏంట్రా ప్లాన్ మారింది సార్. ఏమిందిరా? వీళ్ళు మిమ్మల్ని ఎరిపప్పలని చేయాలని డబుల్ గేమ్ ఆడుతున్నారు సార్. అవునా? ఏంటిది? ఇప్పుడు పెళ్లి కూతురు గెటప్ లో పని మనిషిని చూపిస్తారు, పని మనిషిని గెటప్ లో పెళ్లి కూతురుని చూపిస్తారు. ఓకే. కాబట్టి మీరు పని మనిషి గెటప్ లో ఉన్న వీడి కూతురుని పెళ్లి చేసుకోండి సార్. నీకెందుకు ఆలకడ కొండరి పప్పనే చూడు ఎలా యాక్టింగ్ చేస్తాను. ఓకే సార్, ఫిక్స్. ఓ మా అమ్మాయికి పెళ్లి అయిపోతుంది. అసలుగా యూఎస్ లో మంచిగా అబ్బాయి. బ్యాటింగ్ 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 కాదు, క్లీనర్. అచ్చా. నాన్న ఏదో స్మెల్ వస్తుంది. ఆడే యుఎస్ నుంచి వచ్చాడు. కొంచెం అది కొట్టండి. ఆడపిక్కు అవునమ్మా, స్మెల్ వస్తుందంటే అల్లుడు గారే. అల్లుడు గారు హాయ్ హాయ్. హలో అండి. హలో అండి. హలో అండి. రామారావు అంటే మీరేనా? నేనేనండి. తినేనండి మా అమ్మాయి. మీ అమ్మాయా? తిను. ఇదెవరు? పని మనిషి. ఓ ఇది పని మనిషి, అది మీ అమ్మాయి. అవును. నీ దానికి మీరు డాడీ. అవును, అదే నేను కొత్త బాగా యాక్ట్ చేస్తున్నారు కదా, మనం ఎత్తాను చూడండి. రండి కూర్చుందాం, మాట్లాడదాం. కింద కూర్చుంటాడమ్మా. డాడీ యాక్చువల్లీ ఇలా కూర్చోవాలి కదా. రండి మీరు కూడా కూర్చోండి. హలో, అది పని మనిషి అండి. సోఫాలో కూర్చుంటది. మా యూఎస్ లో పని మనుషులు కూడా కూర్చుంటారు. రండి ఇక్కడ కూర్చోండి. అయ్య బాబా అమ్మగారు పైన కూర్చున్నారు. ఏంటి కింద కూర్చోండి, పైన కూర్చోను. సార్ అమ్మాయి ఇక్కడ. మేము ఫస్ట్ పని మనిషితోనే మాట్లాడతాం, తర్వాత అమ్మాయిని డీల్ చేస్తాం. అక్కడి నుంచే స్టార్ట్. అదేంటండి చేతారండి? మాకు అక్కడ కామనే ఎన్ని ఒక్కడి క్యారెక్టర్ మామూలుగా తెంచట్లేదే. మన పెర్ఫార్మెన్స్ చెప్తాం. నాకు అమ్మాయి చేతికి వచ్చి టీ తాగరు. అక్కడికి పని మనిషిని తీసుకుంటాం మనం. పని మనిషి డాడీ. కోటీశ్వరాలు పని మనిషి క్యారెక్టర్ చేయడానికి సిగ్గులేదు. రండి సార్ కూర్చోండి సార్. డాడీ ఏం చేస్తుంటారండి? మా డాడీ లిబర్టీ స్టాచ్యూ ఉంది కదండి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దీపం పట్టుకొని ఉంటాడు కదా, ఆ దీపం అయిపోకుండా నూనె పోస్తూ ఉంటాడు అప్పుడు. నాకు అమ్మాయి నచ్చింది, నేను పెళ్లి చేసుకుంటా. కంగ్రాట్స్ తల్లి, అబ్బాయికి బాగా నచ్చావంట. నచ్చింది ఆ అమ్మాయి కాదు, మీ అమ్మాయి. సార్ తన పని అమ్మాయి సార్. తన చాలా ఎందుకు ఎవరు యాక్షన్ చేస్తారు? తను మా అమ్మాయి కాదండి. పని మీరు ఎక్కువ మాట్లాడితే ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. తమ్ముడు చేసుకోండి తమ్ముడు. మీ డాడీ నమ్మట్లేదు. చేసేసుకుంటాడు డాడీ. మైండ్ దొబ్బిందండి. మంచి సంబంధం డాడీ. బాయ్ గారు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆశీర్వదించు. ఎవడరా నీకు మాయా? ఇంకా మారట్లేదా మీరు? ఏమైనా ఇంకా డ్రెస్ మార్చి అదే క్యారెక్టర్ లో ఉన్నావా? నైస్ యాక్టింగ్. అరే నా పని మనిషి అండి అది. ఆస్తి అంతా నా పేరు మీద రాసేయండి. నీకు మైండ్ దొబ్బింది, తీసుకెళ్ళు. ఛాన్స్ కొట్టా కదా, యూఎస్ ఇద్దరు క్లీన్ చేసుకోండి. నన్ను కాదని పెళ్లి చేసుకున్నావు కదరా, పోరా బయటికి పోరా. నేను ఇదే గట్టప్పుడు 2 years వెళ్తే పోరా. ఇంకా మీరు యాక్టింగ్ లోనే ఉన్నారు. యాక్టింగ్ ఏంట్రా? జస్ట్ 1 year. గివ్ మీ 1 year time. I'll come in 6 months. 1 year time, I'll come in 6 months. 1 year తర్వాత. After 1 year. బాయ్ గారు చూడండి, ప్రింట్ స్టాంప్. అవును, ప్రింట్ స్టాంప్ కాదనలేదు. మీ పేరే పెట్టా. పని మనిషి పేరు నా రుణం తెచ్చుకున్నామ్మా. పని మనిషి ఇంకా యాక్టింగ్. పెర్ఫార్మర్ సార్, వాట్ ఏ పెర్ఫార్మర్ సార్. యూఎస్ లో కూడా ఎక్కడ చూడలేదు. ఇంకా మార్చేది డ్రెస్. మధ్యలో ఉతుక్కొని వేసుకుంటున్నానండి. ఏం యాక్టింగ్ చేస్తున్నావు? పనమ్మాయినా? అరే యాక్టింగ్ చెప్తే అర్థం కదా, అది నా పనమ్మాయి, ఇది నా కూతురు. ఇంకా సేమ్ యాక్టింగ్ లో ఉన్నారా? మనోడు ఏంట్రా, నువ్వు నాలుడు చెప్తే అర్థం కదా. చూస్తా 2 AM అడిగి ఏసీ ఆ ముగ్గురినే గుర్తుపెట్టే నువ్వు. పాపం చేయాలి, ఒకసారి చూసిస్తానమ్మా. ఒక్కసారి ఇప్పుడు వేసుకో. మనోడంటే ప్రేమ ఉండబట్టే తాత తీసుకున్నాడు. సారీ, నీకు నాకు ఏం సంబంధం లేదు. బయటికి పోరా. ఏం యాక్టింగ్ చేస్తున్నారా మీరు? ఎప్పటికన్నా ఈ ఆస్తి మొత్తం నాది.
ఏంటి కింద కూర్చున్నావు? నేను పందానేనండి ఇంట్లో. నువ్వు కూడా యాక్టింగ్ చేస్తున్నావు కదా. సర్రా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మీ నాన్న ఒప్పుకునేదాకా దా.